బ్రదర్ ఇస్రాయల్ గారు. ఎప్పుడు లెక్కనే నేను సహోదరి శిరీష గారి సహాయం తీసుకుంటాను వాక్యం చదివే విషయంలో. బ్రదర్ విజయ్ గారు ఈరోజు స్లైడ్స్ డిస్ప్లే చేస్తారు. 2 పీపీటీస్ నేను పంపించాను. ఒకటి ఇప్పుడు మనం ఫోకస్ చేసే ఆది కాండము, ఇంకా అదే కాకుండా ఓవర్ వ్యూ ఆఫ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ అని. మొదట్లో 50వ అధ్యాయంలో ఇంకా కొన్ని వచనాలు ఉన్నాయి. అది మనం ధ్యానించిన తర్వాత ఓవర్ వ్యూకి మనం వెళ్దాము. సహోదరి శిరీష గారు ఉన్నారమ్మా? ప్రైజ్ ద లార్డ్. శిరీష గారు ప్రైజ్ లార్డ్ పాస్టర్. అమ్మా ఎప్పుడు లెక్కనే 2 వాక్య భాగంలమ్మా. మొదటి కొరింథీ 10వ అధ్యాయం 11వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఈ సంగతుల దృష్టాంతరములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకే రాయబడేది. అలాగే 15వ అధ్యాయం 4వ వచనం అమ్మా, రోమిలికి రాసిన పత్రిక. ఏలయనగా ఓర్పు వలనను లేఖనం వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. థ్యాంక్ యూ మా. నేను కూడా ఒక చిన్న ప్రార్థన చేసి ముందుకు సాగుతాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. అలర్ట్ అండ్ అవేక్ పరిచర్య బట్టి ఎంతో వందనాలు. మీరు ఇద్దరు సహోదరులకి, ఇజ్రాయెల్ బ్రదర్కి, విజయ్ బ్రదర్కి ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఎంతో ప్రయాసపడి ఈ వేదికని స్థాపించడమే కాదు, ఎంతో కృషితో దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు. ఇద్దరు సహోదరులను కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చే ప్రతి వ్యక్తిని మీ చేతిలో అప్పచెప్తున్నాం తండ్రి. ఆల్రెడీ 14 మంది ఉన్నారు, ఇంకో కొంచెం మంది జాయిన్ అవుతున్నారు. వాళ్ళు ఈ సమయంలో సాయంత్రం వేళ వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలి, దేవుని గురించి మేము ఇంకా ఎక్కువగా తెలుసుకోవాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, తృప్తిపరుస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకొని ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేతను రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ విన్నపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు లెక్కనే నేను ఈ 2 వాక్య భాగముల గురించి చెప్తూ ఉంటాను. ఎందుకు లేఖనం రాయబడి ఉన్నది? మొదటి కారణము బుద్ధి కలుగుటకై, రెండవది నిరీక్షణ పుట్టించుటకై. లేఖనం అంతా కూడా మనం వడగడితే ఈ సత్యం మనకు గుర్తొస్తుంది. విధేయత చూయించిన వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడుట, అవిధేయత చూయించిన వాళ్ళు దేవుని చేత శపించబడుట. ఎప్పుడు విధేయత చూయించిన వాళ్ళు దేవుని చేత ఆశీర్వదించబడారు అనే మాట మనము చదువుకుంటాము, వాళ్ళు ఎటువంటి పరిస్థితులు కూడా విధేయత చూపించారనేది కూడా మనము గమనిస్తాం. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కూడా విధేయత చూపించిన వాళ్ళు ఎలాగా చివరిలో దేవుని చేత ఆశీర్వదించబడారో అనే విషయంని మనం చూసినప్పుడు మనకి నిరీక్షణ పుడుతుంది. ఎందుకంటే మనం కూడా క్రైస్తవ జీవితంలో ఇరుకు మార్గంలో నడుచుకుంటున్నాం, నానా కష్టాలను ఎదుర్కొంటున్నాం, కానీ నిరీక్షణ మనల్ని బలపరుస్తున్నది. ఏమనగా దేవుడు మన కొరకు దాచిపెట్టిన మహిమతో పోలిస్తే ఇప్పుడున్న శ్రమలు ఎడతెగినవి కావు. అలాగే అవిధేయత చూయించిన వాళ్ళ బట్టి మనం నేర్చుకునే పాఠములు ఏంటంటే వాళ్ళు నడిచిన దారిలో మనము నడుచుకోకూడదు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన యూదుల్లో చివరిగా కానాన్ దేశం చేరిన వాళ్ళు ఎవరమ్మా చెప్పండి? కాలేబు, యెహోషువ. కాలేబు, యెహోషువ మాత్రమే. వాళ్ళ జీవితాలని మనం చూస్తే మనకు నిరీక్షణ పుడుతుంది. ఎవరెవరు అరణ్యంలో నశించిపోయారో వాళ్ళ జీవితాలు చూస్తే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 11వ వచనం మనకు జ్ఞాపకం వస్తుంది. బుద్ధి కలుగుటకై లేఖనము రాయబడి ఉన్నది. వాళ్ళు చేసిన పొరపాట్లు మనము చేయకూడదు. సో ఇది ఎప్పుడు నేను మీతో పంచుకుంటాను. ఇంకొక 2 స్లైడ్స్ నేను చూపించి 50వ అధ్యాయంకి నేను వెళ్తాను. బైబిల్ స్టడీలో మనం వాడే మెథడాలజీ బ్రదర్ విజయ్ గారు చూపిస్తారు. స్లైడ్ నంబర్ 786 బ్రదర్. 3 అడుగులు వేస్తేనే బైబిల్ స్టడీ వెనకాలన్న ఉద్దేశంలని మనము సాధించినట్టు. ఒక పుస్తకం తీసుకొని అధ్యాయం బై అధ్యాయం, వచనం బై వచనం చదువుతూ ముందుకు వెళ్తుండగా మనము ఏ వచనం దగ్గర వస్తామో దాన్ని చూచుట అబ్జర్వేషన్.
దేవుని మీద ఆధారం పడి దాని అర్థంని సరిగా అర్థం చేసుకుంటుట ఇంటర్ప్రిటేషన్. బ్రదర్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్. దాని తర్వాత నేర్చుకున్న పాఠాలని క్రైస్తవ జీవితంలో అమలుపరచుట, అది అప్లికేషన్. ఇప్పుడు మనం చూసాం కదా, ఇజ్రాయెల్ ప్రజలు విధేయత చూపించిన వాళ్ళు ఎలాగ దీవించబడారో, యెహోషువ, కాలేబు అవిధేయత చూపించిన వాళ్ళు ఎలాగ నశించిపోయారు. సో అప్లికేషన్ ఏంటి అని అంటే, పరిస్థితులు అప్పుడప్పుడు అనుకూలంగా లేనప్పుడు కూడా దేవుడు మన విశ్వాసంని పరీక్షించినప్పుడు, తాత్కాలికమైన ఆకలి పుట్టించినప్పుడు మనం ఈ సత్యంని జ్ఞాపకం చేసుకోవాలి. మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత జీవిస్తాడు అనే మాట మనము జ్ఞాపకం చేసుకొని, అలాగే ఏమన్నా తాత్కాలికమైన కష్టాలు వస్తే దేవుణ్ణి ఆదుకొనే ఉండాలి. మనం ఆదుకొని ఉంటే బైబిల్ స్టడీ ద్వారా నేర్చుకున్న పాఠాలని మనము అమలుపరిచినట్టు. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. 360 పర్స్పెక్టివ్. ఏమన్నా రిలేటెడ్ టాపిక్స్ ఉంటే, ఒక అంశం మనం తీసుకున్నప్పుడు, ఇప్పుడు యోసేఫ్ జీవితం చివరి దినముల గురించి ఈరోజు ధ్యానించబోతున్నాం. ఆయన అన్నలతో చేయించిన ప్రమాణం గురించి మనం ధ్యానించబోతున్నాం. అది మాత్రమే కాదు, దాంతో ఉన్న రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఆర్ రిలేటెడ్ వేరే బైబిల్ పోర్షన్స్, దాన్ని కూడా మనం ఫోకస్ చేయుట, దాన్ని ఏమంటామంటే 360 పర్స్పెక్టివ్. అన్నలను పిలిపించాడు, వాళ్ళతో ప్రమాణం చేయించాడు, అది లేఖనంలో మనం చదువుకోవచ్చు. ఆ ప్రమాణం ఎక్కడ నెరవేర్చబడింది, అలాగే దాని నుంచి మనం నేర్చుకున్న పాఠాలు ఏంటి కొత్త నిబంధనలో, దాన్ని కూడా ధ్యానించుటయే 360 పర్స్పెక్టివ్. సో with this in background, let's go to chapter 50 brother, outline. ఆల్రెడీ మనము 21వ వచనం వరకు వచ్చేసామండి. లామెంటేషన్, పర్మిషన్, ఎక్స్పెడిషన్, బిగినింగ్ వర్డ్స్ నేను చదువుతున్నాను. ఇంటర్ప్రిటేషన్, ట్రాన్స్పోర్టేషన్, అప్రహెన్షన్ అంతా కూడా అయిపోయింది. అన్నలు, యోసేపు అన్నలు, వాళ్ళు భయపడి, యాకోబు నాన్నగారు చనిపోయిన తర్వాత, అయ్యో యోసేపు ఆయన పగ తీరుస్తాడేమో, మా మీద ద్వేషం కలిగి ఉన్నాడేమో అని భయంతో, నేను మీ మెమరీ పవర్ని టెస్ట్ చేస్తున్నానండి. ఆయన మొదటి 4 పెద్ద అన్నలు ఎవరు అనంటే రూబేను, సిమియోను, లెవి, యూదా. వాళ్ళ ద్వారా ఏమైనా కబురు పంపించారా? నాన్నగారు నీ జ్ఞాపకం చేసుకో, మా మీద నీ కోపం చూపించకు, నాన్నగారి పట్ల మా మీద కూడా నువ్వు కరుణించాలి, ప్రేమ చూపించాలి అనేది ఈ పెద్ద 4 అన్నలు రూబేను, సిమియోను, లెవి అలాగే యూదా పంపించారా, లేకపోతే వేరే అన్నల ద్వారా యోసేపు దగ్గర కబురు పంపించారా? ఐఎమ్ టెస్టింగ్ యువర్ మెమరీ. లాస్ట్ వీకే మనము దాని గురించి చూసాము. ఎవరి ద్వారా పంపించారు ఈ కబురు? క్లోజ్ ఉన్న వాళ్ళతో. అంటే ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. ఎక్కువ వరకు యోసేపు చిన్నప్పటి నుంచి సమయం గడిపింది బిల్లా కొడుకులతో, జిల్పా కొడుకులతో అనే మాట మనము ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం. ఎక్కువ సమయం ఆయన చిన్నప్పుడు గడిపింది వీళ్ళతో, దాను, నాఫ్తాలితో, గాదు, ఆషేర్తో. సో వాళ్ళ ద్వారా మొదట్లో కబురు పంపించారు. దాని తర్వాత వాళ్ళు కూడా వచ్చి సాగిలపడారు. అయితే యోసేపు చెప్పిన మాటలు కంపాషన్. బ్రదర్, పాయింట్ అ కర్సర్ అట్ కంపాషన్. యా, అది ఎగ్జాక్ట్ జూయిష్ బైబిల్ కామెంటరీ నుంచి నేను తీసుకొని చెప్పే మాటలు మీతో పంచుకుంటున్నాను. ఎగ్జాక్ట్గా ఏమని రాయబడి ఉంది తాల్మడ్, మిద్రాష్, టార్గంలో యోసేపు ఎలాగా స్పందించాడు వీళ్ళు వచ్చి ఆయన ముందు సాగిలపడినప్పుడు. అరే, 10 క్యాండిల్లు ఒక క్యాండిల్ని ఆర్చివేయడానికి కుదరలేదు. ఒక క్యాండిల్ వేరే 10 క్యాండిల్ని ఆర్పివేసేస్తుందా అని అడుగుతున్నాడు. అంతకి 12 మంది కొడుకులు కదా, మరి ఎందుకు 10 అని అన్నాడు? ఎందుకంటే అందరికీ తెలుసు బెంజమిన్ పట్ల ఆల్రెడీ యోసేపు రాహేలు కుమారుడు కాబట్టి, సొంత సహోదరుడు కాబట్టి, సేమ్ తల్లికి పుట్టినవాడు కాబట్టి, బెంజమిన్ పట్ల అయితే ఏ కోపం అయినా చూపించలేడు. ఎందుకంటే బెంజమిన్ చేయలేదు యోసేపు అమ్మివేయటంలో ఆర్ క్రూరంగా ప్రవర్తించే విషయంలో బెంజమిన్ ఎప్పుడు మనకు కనిపించాడు. రాహేలు
కొడుకు, ఇంకా యోసేపుకి ఓన్ సహోదరుడు. అందుకే ఆయన వాడిన మాట ఏంటంటే 10 క్యాండిల్లు ఒక క్యాండిల్ని ఆర్పివేయలేదు, నేను ఒక్క క్యాండిల్ అయి ఉండి మీ 10 క్యాండిల్స్ని నేను ఎలాగా ఆర్పివేసేస్తాను. అంటే మనమందరం ఒక దేశంగా వర్ధిల్లాలి, దేశంగా ఇంకా ముందుకు సాగాలి. బహుశా ఆ సమయంలోనే దేవుడు యోసేపుకి విషయాలు తెలియజేస్తున్నాడు కావచ్చు. నేను మిమ్మల్ని అడుగుతున్నా, యోహాను సువార్త 4:21 ఉన్న మాటలు, ఎవరి ద్వారా రక్షణ వచ్చింది లోకంకి? చెప్పండి మీరే, అన్మ్యూట్ Jesus చేసుకోండి. Christ. ఎవరి ద్వారా? Jesus Christ. అదే, ఆయన ఎవరు? ఏ దేశంకి చెందిన వ్యక్తి? యూదుల నుండి. యూదుల ద్వారా. అదే సమరయ స్త్రీతో ప్రభు వారు చెప్పిన మాటలు. బ్రదర్ ఒక్కసారి శిరీష సహోదరి కూడా చదివినిపిస్తారు. మా చదవండమ్మా. యోహాను సువార్త 4:21-22. సహోదరి శిరీష గారు కూడా చదివినిపిస్తారు. విజయ్ బ్రదర్ కూడా మనకు చూపిస్తారు. యోహాను సువార్త 4 యూదులే లేకుండా ఉంటే లోకంకి రక్షణనే లేదు. ఒకసారి మనం చూద్దాము. 22వ వచనం చదవమ్మా. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదుల్లో నుండియే కలుగుచున్నది. రక్షణ యూదుల నుండే కలుగుచున్నది. అదే యోసేపు కోపంతో వేరే అన్నలను అందరినీ కూడా చంపివేసేస్తే మరి యూదా గోత్రమే ఉండదు. యూదా గోత్రమే లేకుండా ఉంటే దావీద్ పుట్టడు. దావీద్ పుట్టకుండా ఉంటే దావీద్ వంశావళిలో మెస్సయ్య రక్షకుడు కూడా పుట్టడానికి వీల్లేదు. సో ఒక్క క్యాండిల్ 10 క్యాండిల్ని ఎప్పుడూ ఆర్పివేయదు అని చక్కగా స్పందించాడు యోసేపు. ఎందుకంటే దేవుడు అప్పుడే ఆయనకు బయలుపరిచి ఉండొచ్చు, యూదుల ద్వారానే ఈ లోకంకి రక్షణ కలగబోతుందని. సో ఈరోజు మనం చూసేది 22, 23, అలాగే 24-26. 22-23కి మనము ఎందుకు ఈ వర్డ్స్ అథెంటికేషన్ అండ్ సెలెక్షన్ అనేది వాడుతున్నాం ఒకసారి మనం చూసుకుందాము. అథెంటికేషన్ అని అంటే ఏంటి? ఒక విషయంని బలపరచుట, ఒక విషయంని రుజువుపరచుట, దాన్ని మనం అథెంటికేషన్ అని అంటాం. అమ్మా ఒక్కసారి చదవమ్మా. 22వ వచనం నుంచి 23వ వచనం, ఆదికాండం. యోసేపు తన తండ్రి కుటుంబ వారును ఐగుప్తులో నివసించిరి. యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలను చూచెను. మరియు మనష్య కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. థ్యాంక్ యూ అమ్మా. సో లేఖనం ఏం చెప్తుంది? ఒక వ్యక్తి ఆయన మనవళ్ళని మనవరాలని చూస్తే ఏమంట? అది మామూలు ఆశీర్వాదం కాదు, గొప్ప ఆశీర్వాదం అని లేఖనం సెలవిస్తున్నది. ఎలాగా యోసేపు దేవుని చేత ఎంపికబడాడు. బ్రదర్ సెలక్షన్ మీద కూడా కర్సర్ పెట్టి చూపించండి బ్రదర్. సెలక్షన్ ఎలాగా దేవుని చేత యోసేపు ఎంపికబడాడు, సెలక్షన్. ఇంకా ఎలాగ ఆశీర్వదించబడుతున్నాడు, అథెంటికేషన్. రుజువు ఏంటి? జస్ట్ మనవాళ్ళతో ఆడుకుంటున్నాడా? మనవాళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నాడంట. ఒకసారి ఇది చదువుదామా. మా సామెతల గ్రంథం 17:6 చదవమ్మా. మనవాళ్ళు దేనికి రుజువు? బ్రదర్ విజయ్, యూ కెన్ ఆల్సో డిస్ప్లే ద పిక్చర్ స్క్రిప్చర్ పోర్షన్. సామెతల గ్రంథం 17:6. కుమారుల కుమారులు వృద్ధులకు కిరీటము, తండ్రుల కుమారులకు అహంకారం. Grandchildren are like a crown to older people. Brother, point a cursor. Grandchildren are like a crown to older people. Crown. కిరీటమై ఉన్నారు మనోళ్ళు. అండ్ చిల్డ్రన్ ఆర్ ప్రౌడ్ ఆఫ్ their పేరెంట్స్. సో ఇప్పుడు మనోడు కొడుకుతో ఆడుకుంటున్నాడంటే అది మామూలు ఆశీర్వాదమా, గొప్ప ఆశీర్వాదమా? చెప్పండి మీరే, అన్మ్యూట్ చేసుకోండి. మనోళ్ళని చూడటమే, గ్రాండ్ చిల్డ్రన్ని చూడటమే గొప్ప ఆశీర్వాదం అంటే, మనోళ్ళ పిల్లలతో ఆడుకుంటున్నాడు యోసేపు అని అంటే అది మామూలు ఆశీర్వాదమా, గొప్ప ఆశీర్వాదమా? గొప్ప ఆశీర్వాదం. గొప్ప ఆశీర్వాదం. అథెంటికేషన్, సెలెక్షన్ చాలా క్లియర్గా మనకి కనిపిస్తున్నది. ఇప్పుడు చివరి 2 వచనాలకు మనం వద్దాము. బ్రదర్, గో బ్యాక్ టు ద స్లైడ్ షో. మనం వాడే
మాట ఏంటంటే దాన్ని డిస్క్రైబ్ చేయుటకు చివరి 2 వచనాలు 24వ వచనం నుంచి 26వ వచనము. ప్రెడిక్షన్ అంటే ముందే ప్రవచించుట, లిబరేషన్ అంటే విమోచించబడుట, రిప్రజెంటేషన్ అంటే అది సూచనగా ఉండుట. ఓకే, ఈ 3 జ్ఞాపకం పెట్టుకోండి: ప్రెడిక్షన్, లిబరేషన్, రిప్రజెంటేషన్. 24వ వచనం నుంచి 26వ వచనం చదవమ్మా. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మల్ని తీసుకొని పోవనని చెప్పాను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణం చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవములను సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. దేని గురించి ప్రెడిక్షన్ చేస్తున్నాడు? దేని గురించి ప్రవచిస్తున్నాడు? అరే, మనం సదాకాలము ఐగుప్తులో నివసించుటకు దేవుడు మనల్ని ఏర్పరచుకోలేదు, ఇక్కడ ఉండుటకు కాదు. కానాన్ దేశంకి మరీ తీసుకొని వెళ్తాడు. ఏ భూమి మన పితడైన అబ్రహాంకి దేవుడు ఇస్తానని వాగ్దానం చేశాడో అక్కడే మనం నివసించాలి, అక్కడే మనం వర్ధిల్లాలి. మీరు ఈ ఐగుప్తు నుంచి విమోచించబడి వెళ్ళే సమయంలో, తిరిగి కానాన్ దేశంకి వెళ్ళే సమయంలో నా శరీరంని ఇక్కడే పెట్టకండి, నా శరీరంని తీసుకొని వెళ్ళండి. అప్పుడు శరీరంగా ఉండదు, ఎముకలను తీసుకొని వెళ్ళండి. తీసుకొని వెళ్ళి అక్కడ మీరు పాత పెట్టండి కానాన్ దేశంలో అని అంటున్నాడు. సో అది మనం 360 డిగ్రీ పర్స్పెక్టివ్ తీసుకుంటాం కాబట్టి అది ఎక్కడ నెరవేర్చబడింది మనం చూద్దాం. ఒకసారి దియమ్మా, నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనం. నిర్గమకాండం 13వ అధ్యాయము 19వ వచనం. బ్రదర్ విజయ్, ప్లీజ్ షో ద స్క్రిప్చర్ పోర్షన్ ఆల్సో. నిర్గమకాండం 19వ అధ్యాయం 19వ వచనం అమ్మ. మరియు మోషే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలని ఇశ్రాయేలు చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి నేను ఇంగ్లీష్ లో కూడా చదువుతున్నాను. బ్రదర్ 19th వర్స్ బ్రదర్ చూడండి. Moses took the bones of Joseph with him because Joseph had made the sons of Israel swear an oath. He had said, God will surely come to your aid, and then you must carry my bones with you from this place. కరెక్ట్ గా దాని నెరవేర్పు మనం చూస్తున్నాం. ఓకే, అందుకే 360 డిగ్రీ పర్స్పెక్టివ్. జస్ట్ ప్రమాణం చేయించాను అని మనము ధ్యానించి ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. బైబిల్ స్టడీ అంటే మనం లోతులో వెళ్ళాలి. కనెక్టెడ్ సబ్జెక్ట్స్ ని మనము ఫోకస్ చేయాలి. కనెక్టెడ్ సబ్జెక్ట్స్ మీద కూడా మనం ఫోకస్ ఉంచాలి. సో ఎక్కడ నెరవేర్చబడింది ఈ ప్రవచనం? ఎక్కడ యోసేపు ఏ ప్రమాణం చేయించాడో ఆయన అన్నలతో, అది యూదులు ఎలాగా పాటించుట ఎక్కడ మనం చూస్తున్నాము అని అంటే నిర్గమకాండం 13వ అధ్యాయం 19వ వచనం. మోషే ఇజ్రాయేలీలతో మొదటి పస్కా పండుగ రాత్రి దినమున, ఐగుప్తుని దాసత్వం నుంచి విమోచించబడిన దినమున ఎముకలను తీసుకొని వెళ్ళుట మనము చూస్తున్నాం. సో ఎముకలను తీసుకొని వెళ్ళటమే కాదు, కానాన్ దేశంలో ఎక్కడ ఎప్పుడు పాత పెట్టారు అది చూస్తేనే బైబిల్ స్టడీ కంప్లీట్ అవుతుంది. మా శిరీష ఈ వాక్య భాగం కూడా చదవమ్మా. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 32వ వచనం చదవమ్మా. 24వ అధ్యాయం యెహోషువ గ్రంథం 32వ వచనం. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు 100 వరహములకు షెకెము తన తండ్రి అయిన హామెరు కుమారుల యొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జాగ్రత్త వినండి. దీంతో జస్ట్ మన బైబిల్ స్టడీ అయిపోయిందని చెప్పడానికి లేదు, ఇంకా కొంచెం లోతులో వెళ్దాం. క్రైస్తవులంగా
మనల్ని ఎలాగా లేఖనము వర్ణిస్తున్నది, ఏ మాట వాడి క్రైస్తవులని వర్ణిస్తున్నది లేఖనం. నేను కొంచెం లోతులో వెళ్తున్నాను, జాగ్రత్తగా వినండి. 2 కొరింథీ 5:20 చదవమ్మా. 2 కావున కొరింథీ దేవుడు 5:20. కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్టు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడునని క్రీస్తు పక్షముగా మిమ్మల్ని బతిమాలుకొంచున్నాం. థ్యాంక్ యూ మా. వీఆర్ దేర్ ఫోర్ క్రైస్ట్ అంబాసిడర్స్. మనం యేసుక్రీస్తు ప్రభువు రాయబారులమై ఉన్నాం. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. భారతదేశం రాయబారి అమెరికాలో ఉన్నాడు, కానీ ఆయన పౌరస్థితి ఎక్కడున్నట్టు? అమెరికాలోనా? అక్కడ ఉన్నాడు కాబట్టి, అక్కడ పోస్ట్ అయ్యాడు కాబట్టి, లేకపోతే భారతదేశంలో ఉందా ఆయన పౌరస్థితి? మీరే చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. భారతదేశం రైట్ ఆన్సర్. సో ఆయన చనిపోతే అమెరికాలో భారతదేశం రాయబారి ఆయనను అమెరికాలో పాత పెడతారా, లేకపోతే భారతదేశంకి తీసుకొని వస్తారా? ఆయన యాక్చువల్గా ఎక్కడ ఉండాలి చివర్లో? భారతదేశం. భారతదేశం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఐగుప్తులో హెచ్చింపబడాడు యోసేపు, గొప్ప అధికారిగా నియమించబడాడు. అయినా సరే నా పౌరస్థితి కానాన్ దేశంలో ఉంది. నేను ఆ దేశంకి చెందిన వ్యక్తిని. నన్ను మీరు అక్కడే పాత పెట్టాలి, నేను అక్కడే ఉండాలి అని కోరుకుంటున్నాడు. నా పౌరస్థితి ఎక్కడుందో నేను అక్కడ ఉండాలి అని కోరుకుంటున్నాడు. మా క్రైస్తవులంగా మన పౌరస్థితి ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకం. మనం ఇక్కడ సమాధి చేయబడినా సరే, కళబూరవుదినప్పుడు సమాధులు తెరవబడతాయి, మనం పరలోకం వెళ్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. చెప్పండి హల్లెలూయా. అక్కడ ఉన్నారు. హల్లెలూయా. Can I hear an హల్లెలూయా. hallelujah? హల్లెలూయా. Understanding? అరే బైబిల్ స్టడీ అంటే ఏంటి? లోతులో వెళ్దాం. మనం కూడా యేసుక్రీస్తు ప్రభువు రాయబారులం. మన పౌరస్థితి భారతదేశంలో ఉంది కావచ్చు, ఈ లోకంలో ఉంది కావచ్చు. ఇక్కడ మనం హెచ్చింపబడవచ్చు, ఇక్కడ మనకు కొంచెం ఆస్తి కూడా ఉండొచ్చు, కానీ మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనం అక్కడే ఉండాలి. ఇక్కడ ఉండే సమయము తాత్కాలికమైన సమయం. ఇక్కడ మనల్ని పాత పెట్టినా సరే, కడబూర ఊదినప్పుడు సమాధులు తెరవబడతాయి. మన పౌరస్థితి ఎక్కడ ఉంటుందో అక్కడ వెళ్తాం. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కెన్ ఐ హియర్ అన్ హల్లెలూయా? హల్లెలూయా. హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఇది చాలా లోతైన విషయం. మనం అన్ని కనెక్ట్ కావాలి, అన్ని టాపిక్స్ ని మనము టచ్ చేయాలి. అప్పుడే బైబిల్ స్టడీ వెనకాల ఉన్న ఉద్దేశం మనము సాధించినట్టు. అరే యోసేపు చనిపోయాను, ఆయన ప్రమాణం చేయించుకోనేను, ఆయన అన్నలతో ప్రమాణం చేయించుకోనేను, దాంతో ఎండ్ అయిపోవట్లేదు బైబిల్ స్టడీ. వాళ్ళ అన్నలు చేసిన ప్రమాణంని నిలబెట్టుకున్నారు. అంటే వాళ్ళ సంతానం చెప్పారు, ఇలాగా యోసేపు మాతో ప్రమాణం చేయించుకున్నాడు అని. సో లెవి వంశావళికి చెందిన మోషే, లెవి ఎవరు? యోసేపు అన్న. సో లెవి వంశావళికి చెందిన మోషే ఆ మాట నిలబెట్టుకుంటున్నాడు. యోసేపు ఎముకలను తీసుకొని వెళ్తున్నాడు. మరి యెహోషువ గ్రంథంలో మనం చూస్తే ఇజ్రాయేలీలు యోసేపు ఎముకలని షేచెంలో పాతబెట్టారు. ఎందుకంటే ఆయన పౌరస్థితి ఇజ్రాయెల్ దేశంలో, కానాన్ దేశంలో ఉంది, అక్కడే ఆయన ఉండాలి. మన పౌరస్థితి ఈ లోకంలో లేదు, మన పౌరస్థితి పరలోకంలో ఉంది. మనల్ని ఇక్కడ పాత పెట్టినా సరే యేసు మనల్ని పరలోకంకి తీసుకొని వస్తాడు. కడబూర ఊదినప్పుడు మన అన్ని గ్రేవ్స్ అన్ని కూడా, సమాధులు అన్ని తెరవబడతాయి. మనం మహిమ శరీరం ధరించుకొని పరలోకం చేరుతాం. అది ఆల్ విత్ మీ. మధ్య ఆకాశం అంటే అది చిన్న పరలోకం. సో విత్ దిస్ వి విల్ క్లోజ్ ద బైబిల్ స్టడీ ఆన్ ద బుక్ ఆఫ్ జెనసిస్. ఇప్పుడు మనం ఓవర్ వ్యూకి వెళ్దాము. ఆది కాండము ఓవర్ వ్యూ మనం కంప్లీట్ చేశాము. 50 అధ్యాయాలు మనం ఫినిష్ చేశాము. ఈరోజు టేక్ హోమ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనసిస్ ఓవర్ వ్యూ, ప్రాముఖ్యమైన విషయాలు. ఆది కాండంని మనం ఏం జ్ఞాపకం పెట్టుకోవాలంటే, మరి నేను రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాను.
రెండు డితో స్టార్ట్ అయ్యేది, ఎంతో ఎండ్ అయ్యేది. మొదటిగా డివిజన్, తర్వాత డిపిక్షన్. డివిజన్ అండ్ డిపిక్షన్. ఇది అంటే ఆదికాండంలో ఎన్నో విషయాలు ఉన్నాయి నేర్చుకోవడానికి, కానీ ఇది అన్నిటికంటే ముఖ్యమైనది కాబట్టి నేను ఈ మాటలు మరి మీకు ఆదికాండంది గుర్తు చేస్తున్నాను. డివిజన్ అంటే విభాగించబడుట, డిపిక్షన్ అంటే సూచించుట. ఓకే, సో మొదట్లో డివిజన్, తర్వాత డిపిక్షన్. ఓకే, డివిజన్. ఇప్పుడు మనం నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం. ఆదికాండంని మనము ఎలాగ రెండు భాగాలుగా విభాగించవచ్చు. ఇక్కడ చూడండి, విజయ్ బ్రదర్ వెంటనే చూపించారు. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయము లోక చరిత్ర. ఏంటది? లోక చరిత్ర. 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఇజ్రాయెల్ దేశం చరిత్ర. ఓకే, ఇజ్రాయెల్ దేశము చరిత్ర. బ్రదర్, పాయింట్ కర్సర్ అట్ ద హ్యూమన్ రేస్ యాజ్ అ హోల్. కింద ఉంది చూడండి, హ్యూమన్ రేస్ యాజ్ అ హోల్. 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం బాబేల్ గోపురము సంఘటన వరకు ఫుల్ లోకంకి చెందిన చరిత్ర. దాని తర్వాత లోకంతో కూడిన చరిత్ర మనము చదువుకోం. అబ్రహాం పిలుపుతో 12వ అధ్యాయం ప్రారంభమవుతుంది. అబ్రహాం జీవితంలో ఏం జరిగింది, ఇసాక్ జీవితంలో ఏం జరిగింది, యాకోబ్ జీవితంలో ఏం జరిగింది, యోసేఫ్ జీవితంలో ఏం జరిగింది, ఇజ్రాయేలీల చరిత్రని మనము చదువుకుంటాం. సో మొదటి 11 అధ్యాయాలు జాగ్రత్త వినండి. మొదటి 11 అధ్యాయాలు దాని సమయము 2000 సంవత్సరాలు. ఓకే, 11 అధ్యాయం, మొదటి అధ్యాయం నుంచి 11 అధ్యాయంకి మనం వస్తే దగ్గర దగ్గర 2000, ఓవర్ 2000 ఇయర్స్. అలాగే 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయంకి మనం తీసుకుంటే సుమారుగా 300 సంవత్సరాలు. 300 సంవత్సరాల్లో జరిగిన సంఘటనలు 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయం వరకు ఉన్నది. మొదటి అధ్యాయం నుంచి 11వ అధ్యాయం మనం చూస్తే సుమారుగా 2000 సంవత్సరాల చరిత్ర మనము చూసుకోవచ్చు. మనకందరు కూడా తెలుసు 5వ అధ్యాయము, అక్కడ వంశావళి రాయబడి ఉన్నది. అమ్మా, 2000 సంవత్సరాలను ఎలాగ చెప్పగలుగుతున్నాం అది కూడా మనకు తెలిసి ఉండాలి. 2000 సంవత్సరాలను ఎలాగ చెప్పగలుగుతున్నామంటే మొదటి వంశావళిలో ఏమని రాయబడి ఉన్నది? ఆదాము 130 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు సేతుని కనేను. 130 సంవత్సరాల వయసున్న ఆదాము సేతుని కనేను అని అంటే ఆదాము 130 సంవత్సరాల ముందు సృష్టింపబడేను. ఆయన వయసు 130 అంటే 130 సంవత్సరాల ముందు ఆయన సృష్టింపబడేను. సో అక్కడి నుంచి లెక్క వేసుకుంటే వంశావళిలను ఆధారం చేసుకొని నోవా వరదల నుంచి మరి బాబేల్ గోపురం వరకు మనం వస్తే 2000 సంవత్సరాలు. ఓకే, అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు 75. జాగ్రత్త జ్ఞాపకం పెట్టుకోండి. 25 సంవత్సరంలో గడిపిన తర్వాత అబ్రహాం 25 సంవత్సరంలో, ఎందుకు 300 సంవత్సరాలని చెప్పగలుగుతున్నాం? 25 సంవత్సరాల తర్వాత ఇసాకు పుడుతున్నాడు. అంటే రెండు కలిపితే ఇసాకు వయసు 60 సంవత్సరం వయసు ఉన్నప్పుడు యాకోబు ఇసావు ఆయనకి పుడుతున్నారు. జాగ్రత్త వినండి, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు వెళ్తున్నారు. అబ్రహాం వయసు అంతా ఆయన దేవుడి చేత పిలుపు పొందినప్పుడు 75. 25 సంవత్సరాల తర్వాత ఈసాకు పుట్టాడు. 100 సంవత్సరంలో అబ్రహాం వయసు. ఈసాకు 60 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు యాకోబు ఇసావు పుడుతున్నారు. అంటే ఈ రెండు కలిపితే 25 + 60 85. 130 సంవత్సరముల వయసున్న యాకోబు ఐగుప్తుకి వస్తున్నాడు. సో కలిపితే 3 కలిపితే ఎంత వచ్చింది? 215 సంవత్సరాలు. 25 + 60 + 130 250. అప్పటికే సుమారుగా యోసేపు వయసు 40. సుమారుగా 110 సంవత్సరాల తర్వాత వయసు ఉన్నప్పుడు చనిపోతున్నాడు. అంటే అక్కడి నుంచి మనం చూస్తే 70 సంవత్సరములు. సో 215 + 70, ఓకే, దగ్గర దగ్గర 285. అందుకే అరౌండ్ 300 ఇయర్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? రేపు మీకు ఈజీగా ఆదికాండం జ్ఞాపకం ఉండాలి అని అంటే డివిజన్ అనేది మనకి తెలిసి ఉండాలి. ఆదికాండం 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం లోక చరిత్ర, 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయము ఇజ్రాయెల్ దేశంతో కూడిన చరిత్ర. ఇంకా ఈవెంట్స్ ప్రీడామినెంట్. బ్రదర్, అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మొదటిగా క్రియేషన్.
ఆది కాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయము క్రియేషన్. ఫాల్ ఇంటూ సిన్ 3వ అధ్యాయం. అక్కడి నుంచి మనం తీసుకుంటే వరదల వరకు ఎన్నో సంవత్సరాలు జరుగుతున్నాయి. దాన్ని మనము ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ అని అంటాం. ఒక ఏజ్ ఏంటంటే ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్. ఆదాము అవ్వ నిర్దోషులై ఉన్నప్పుడు, పాపం చేయకుండా జీవించినప్పుడు ఆ యుగంని మనం ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్ అని అంటాం. అక్కడి నుంచి వాళ్ళకి ఏది మంచిదో చెడ్డదో తెలుసుకున్న తర్వాత వరదలు వచ్చే వరకు ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ అని అంటాం. ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ అంటే దేవుని ఆజ్ఞలన్నీ కూడా మనసులో రాయబడి ఉన్నాయి. ఇంకా దేవుడు మోషే ద్వారా ఆయన ఆజ్ఞలు ఏంటో బయలుపరచలేదు. కానీ నోవా తరంని దేవుడు శిక్షించాడా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. వాళ్ళు భయంకరమైన పాపములు చేసినప్పుడు, హత్యలు చేసినప్పుడు మోషే ధర్మశాస్త్రం ఇంకా రాలేదు. నరహత్య పాపం అనేది రాయబడలేదు. కానీ ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ అంటే దేవుడు హృదయంలోనే రాసి పెట్టాడు ఏది మంచిది ఏది చెడ్డదని. ఒక మానవునికి స్వాభావికంగా తెలుస్తుంది. అడుగుతున్నా మిమ్మల్ని, అప్పటికే ధర్మశాస్త్రం వచ్చేసిందా అండి వరదలప్పుడు? చెప్పండి. రాలేదు. మరి దేని బట్టి శిక్షించాడు? ఏమనంటే హృదయంలో దేవుని వాక్యము రాయబడి ఉన్నది. ధర్మశాస్త్రం లేనప్పుడు కూడా వాక్యము హృదయంలో రాయబడి ఉన్నది. మనస్సాక్షి అనేది దేవుడు పెట్టి ఉన్నాడు. అందుకే ఏజ్ ఆఫ్ కాన్షియన్స్. తర్వాత మనము ఇక్కడ వెళ్తే అబ్రహాం దగ్గర వెళ్తే అక్కడి నుంచి ఏజ్ ఆఫ్ ప్రామిస్. బ్రదర్ అబ్రహాం మీద కర్జర్ పెట్టి చూపించండి. అబ్రహాం అక్కడ ఏం ప్రారంభం అవుతుందంటే ఇంకొక యుగం, ప్రమాణంతో కూడిన యుగం. ఏజ్ ఆఫ్ ప్రామిస్. నీకు ఈ వాగ్దాన దేశము ఇస్తాను. అది నిర్గమకాండంలో ఫుల్ఫిల్ అవుతుంది. ఏజ్ ఆఫ్ లా అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ధర్మశాస్త్రము యుగం అక్కడ స్టార్ట్ అవుతుంది. అది నిర్గమకాండంకి మనం వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం చూసే 3 యుగంలు ఏంటంటే ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్, మరి చెప్తున్నాను, ఆదామవ్వ నిర్దోషులుగా ఉన్నప్పుడు ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్. రెండవది వాళ్ళు పాపం చేసిన తర్వాత ఏది మంచిది ఏది చెడ్డది తెలుసుకున్నారో ఏజ్ ఆఫ్ కాన్షియన్స్. అక్కడి నుంచి వరదల వరకు ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. అప్పుడే బాబేల్ గోపురం కూడా కట్టబడింది. ఓకే, అగైన్ బ్రదర్ పాయింట్ కర్సర్ అట్ క్రియేషన్. క్రియేషన్ టు ఫాల్ ఇన్ టు సిన్ ఏమంటారు దాన్ని? ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్. ఏజ్ ఆఫ్ ఇన్నసెన్స్ ఎండ్ అయిపోయింది. ఫ్లడ్ వరకు ఏజ్ ఆఫ్ కాన్షియన్స్. ఏజ్ ఆఫ్ కాన్షియన్స్. అక్కడి నుంచి టవర్ ఆఫ్ బ్యాబెల్ వరకు ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. ఏజ్ ఆఫ్ హ్యూమన్ గవర్నమెంట్. ఓకే, కాంటినెంటల్ డ్రిఫ్ట్. కాంటినెంటల్ డ్రిఫ్ట్ దాంతో కూడిన స్లైడ్ నేను మీకు చూపిస్తాను. కొంచెమంది ఫస్ట్ నుంచి బైబిల్ స్టడీలో లేరు కావచ్చు, వాళ్ళకు కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఈ స్లైడ్ చూడండి. మనకందరు కూడా తెలుసు ఇప్పుడు ఏమేం కాంటినెంట్స్ ఉన్నాయో. బ్రదర్ కర్జర్ పెట్టి చూపించండి. మనం స్కూల్ దినం నుంచి చదువుకుంటున్నాం. ఆసియా కాంటినెంట్, యూరోపా కాంటినెంట్, ఆఫ్రికా. ఈ 3 కూడా ల్యాండ్ లాక్డ్ కాంటినెంట్స్. అంటే ల్యాండ్ లాక్డ్, మధ్యలో సముద్రాలు లేవు. ఏషియా, యూరోప్, ఆఫ్రికా. దాని తర్వాత సముద్రాలు మధ్యలో వచ్చినాయి నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. బ్రదర్ నార్త్ అమెరికా, సౌత్ అమెరికా. దాని తర్వాత ఆస్ట్రేలియా. చూడండి, ఈ ల్యాండ్ లాక్ కాంటినెంట్స్, వేరే కాంటినెంట్స్ మధ్యన సముద్రాలు ఉన్నాయి. సో ఆస్ట్రేలియాలో ఏమున్నాయి? కంగారూస్ ఉన్నాయి, అవునా? నార్త్ అమెరికా, సౌత్ అమెరికాలో ఎవరున్నారు? రెడ్ ఇండియన్స్ ఉన్నారు ఫస్ట్ నుంచి. ఇంకా అంటార్టికా కింద మనం చూస్తే పెన్గ్విన్స్ ఉన్నాయి. జాగ్రత్త వినండి. ఈ సబ్జెక్టు బహుశా కొంచెం మంది ఎవరెవరు ఫస్ట్ డే నుంచి బైబిల్ స్టడీలో లేరు ఆది కాండం, వాళ్ళ బెనిఫిట్ కొరకు ఇది నేను గుర్తు చేస్తున్నాను. ఓకే, వరదలు వచ్చినప్పుడు జాగ్రత్త వినండి. అరారత్ కొండ మీద, ఇక్కడ ఆ కర్సర్ పెట్టి చూపించాను బ్రదర్, ఈ క్రాస్ ఉంది చూడండి, ఆ రౌండ్ దగ్గరే అరారత్ కొండ. ఓకే, ఇప్పుడున్న అరారత్ కొండ. థ్యాంక్ యూ బ్రదర్, ఎక్సలెంట్ టెక్నికల్ కోఆర్డినేషన్. అరారత్ కొండ దగ్గర వరదలు వచ్చినప్పుడు యోనా ఓడ వచ్చి ఆగింది, అవునా? ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. అక్కడి నుంచి మరి ఆ ఓడలున్న జంతువులు, కంగారు అన్న, ఇంకా పెంగ్విన్స్ అన్న, అంటార్టికాకి వెళ్ళాలి
పెంగ్విన్స్ అంటే, ఆస్ట్రేలియాకి వెళ్ళాలి కంగారూస్ అంటే సముద్రాలు దాటాలి. అవునా కాదా? ఎస్ ఆర్ నో? అవును. చెప్పండి. ఎస్. అవును. Yes. అవును. సముద్రాలు దాటాలి. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, వరదలు వచ్చినప్పుడు భూజంతువులన్నీ చనిపోయినాయి, మనుషులందరూ చనిపోయారు, కానీ చేపలు చనిపోలేదు. చేపలు ఏం చేసినాయి? మంచి గార్బేజ్ కలెక్షన్ మున్సిపల్ అథారిటీస్ లెక్క పనిచేసినాయి. శరీరాలన్నింటినీ కూడా తినేసినాయి. ఎంతో మంది చనిపోయారు కదా వరదల వలన. అందుకే ఓడ నుంచి దిగి వచ్చినప్పుడు నోవాకి వాసన, ఫౌల్ స్మెల్ రావట్లేదు. ఎందుకంటే ఎక్కువ వరకు చేపలు తినేసినాయి, శవాలని తినేసినాయి, చేపలు చనిపోలేదు. సో చక్కగా ఇప్పుడు కూడా ఫారెస్ట్లో నక్కలు చేసే పని ఏంటి? సిటీలో మున్సిపల్ అథారిటీస్ ఏం చేస్తారో అదే చేస్తాయి. సింహాలు జింకని కంప్లీట్గా తినకుండా కొంచెం ఇచ్చిపెట్టి వెళ్ళిపోతే వచ్చి నక్కలు అన్ని కూడా సాఫ్ చేస్తాయి. అలాగే ఈగిల్స్ వస్తాయి, పక్షిరాజులు వచ్చి అవి తినేస్తాయి. అందుకే జంగల్ క్లీన్గా ఉంటుంది. ఇప్పుడు సిటీస్లో ఎవరు చేస్తున్నారు ఆ పని? మున్సిపల్ అథారిటీస్ చేస్తున్నారు. విలేజ్లో ఎవరు చేస్తారు? పంచాయతీలు చేస్తారు. అన్ని కూడా శుభ్రంగా పెట్టుంటారు. సో చేపలు చనిపోలేదు. ఇప్పుడు మరి మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు పెంగ్విన్ అరారత్ కొండ నుంచి అంటార్టికా వెళ్ళాలి అని అంటే సముద్రం దాటి వెళ్ళాలి. అలాగే ఆస్ట్రేలియాకి కంగారు వెళ్ళాలి అంటే సముద్రం దాటి వెళ్ళాలి. మరి చేపలు ఏం తినలేదే, పెంగ్విన్స్ని తినలేదు, కంగారూస్ని తినలేదు. ఏమైంది? తిన్నాయా అమ్మా? చేపలు తినేసినాయా పెంగ్విన్స్ ఈత కొట్టుకొని దాటినప్పుడు? అంటార్టికాకు వచ్చినప్పుడు తినేసినాయా చేపలు? నో. అలాగే కంగారూస్ ఆస్ట్రేలియాకి వెళ్ళేటప్పుడు ఈత కొట్టుకొని ఆస్ట్రేలియాకి అరారత్ కొండ నుంచి వెళ్ళేటప్పుడు చేపలు తినేసినాయా? నో. మరి ఏం జరిగింది? ఇది కొంచెమంది లేరు దినం నుంచి, అందుకే మరీ ఇది చూపిస్తున్నాను. ఇదంతా బైబిల్లో ఉన్న రహస్యాలు. చూద్దాం ఏం జరిగింది. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం. అప్పుడు భూమి ఇంకా విభాగించబడలేదు. అరారత్ కొండ ఎక్కడ ఉండింది? బ్రదర్ పాయింట్ కర్సర్, లొకేషన్ ఆఫ్ ది ఆర్క్. భూమి విభాగించబడలేదు. ఏమైంది? అక్కడ ఓడ ఆగిన తర్వాత పెంగ్విన్స్ నడుచుకొని అంటార్టికాకు వచ్చేసినాయి. సముద్రాలు మధ్యలో లేవు బ్రదర్. అలా చూడండి ఎంత చక్కగా టెక్నికల్ కోఆర్డినేషన్ చేస్తున్నారు చూడండి విజయ్. అలాగే ఆస్ట్రేలియా కంగారూస్ వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఇక భూమి విభాగించబడలేదు. భూమి ఎప్పుడు విభాగించబడింది? వరదల గురించి మనం 7వ అధ్యాయం, 8వ అధ్యాయం, 9వ అధ్యాయంలో ఓడ నుంచి బయటికి వచ్చుట నోవాన్ మనం చూస్తున్నాం. 10వ అధ్యాయంలో ఏం జరిగింది? 10వ అధ్యాయం 25వ వచనం చూడండి. ఇప్పుడు కూడా నేను మిమ్మల్ని సైంటిఫిక్గా ఒక ప్రశ్న అడుగుతున్నాను. చల్లగున్న గ్లాస్, ఫ్రిడ్జ్లో చల్లగున్న గ్లాస్ వెంటనే తీసి వెంటనే ఒక వేడి నీళ్ళలో పెడితే ఆర్ వేడి స్టవ్ మీద పెడితే ఇరిగిపోదు? ఎస్ ఆర్ నో? అవునండి, పగిలిపోతుంది. అవును, ఇరిగిపోతుంది. ఎందుకంటే ఎక్స్ట్రీమ్ వేరియేషన్స్ ఆఫ్ టెంపరేచర్. సో వరదలు వచ్చినప్పుడు భూమి కంప్లీట్గా తడవబడింది, వెట్ అయిపోయింది, సోక్ అయిపోయింది వాటర్తో, చల్లగా ఉంది. మరి సూర్యకిరణాల వలన మరి క్లైమేట్ నార్మల్ అయినప్పుడు ఆ వేడితో ఏమైంది అని అంటే, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాం బ్రదర్. విభాగించబడింది. ఇప్పుడు చూడండి, అనిమేషన్ చూపిస్తున్నా చూడండి. 10వ అధ్యాయం 25వ వచనం చదవమ్మా. శిరీష సహోదరి చదివి వినిపిస్తారు. ఏ సంవత్సరము పేలేగ్ పుట్టేనో ఏబేర్కి, ఏం జరిగేను ఆ సంవత్సరం? 101 సంవత్సరంలో అయిపోయినాయి నోవా వరదలు వచ్చి. ఏం జరిగేను? చదవమ్మా. ఏబేరుకు 2 కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలేగు. ఏలయనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడెను. అతని సహోదరి విభాగించబడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అదే కాంటినెంటల్ డ్రిఫ్ట్ అని మనం చూసాం. అంతా కూడా లోక చరిత్ర 11 అధ్యాయంలో ఉంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము.
అప్పటికే బాబేల్ గోపురంతో కూడిన సంఘటనలు అయిపోయినాయి. బ్రదర్ గో బ్యాక్ బ్రదర్, ప్రీవియస్ స్లైడ్ బ్రదర్, ప్రీవియస్ దానికంటే ముందు ఇక్కడ చూడండి. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్, ఇక్కడ చూడండి. అప్పటికే బాబేల్ గోపురంతో కూడిన సంఘటన అయిపోయినప్పుడు అందరు విభాగించబడిన తర్వాత అప్పటికే ఈ రెడ్ ఇండియన్స్ చూడండి, వాళ్ళు వెళ్ళి అక్కడ నార్త్ అమెరికాతో ఉన్న భూమిలో ఉన్నారు. అప్పటికి భూమి విభాగించబడలేదు. దాని తర్వాత విభాగించబడిన తర్వాత సముద్రాల మధ్యన వచ్చేసినాయి. ల్యాండ్ లాక్డ్ కాంటినెంట్స్, నార్త్ అమెరికా సౌత్ అమెరికా మధ్యన ఏమొచ్చేసింది? సముద్రాలు వచ్చేసినాయి. అందుకేమైంది? ఎడ్యుకేషన్ అంతా, వ్యాపారం అంతా, డెవలప్మెంట్ అంతా కూడా ల్యాండ్ లాక్డ్ కాంటినెంట్స్ మధ్యనే జరిగింది. ల్యాండ్ లాక్ కాంటినెంట్స్ అంటే ఆసియా ఖండం, యూరోపా ఖండం, ఆఫ్రికా ఖండం. దాని మధ్యనే వ్యాపారము, చదువుకోవటము, డెవలప్మెంట్ అన్ని కూడా జరిగినాయి. ఇక్కడ మధ్యలో సముద్రాలు వచ్చేసినాయి కాబట్టి అక్కడ ఉన్న రెడ్ ఇండియన్స్ ని ఎవరు పట్టించుకోలేదు. వాళ్ళకు కూడా వేరే ప్రపంచం ఉందని తెలియదు. ఆస్ట్రేలియాలో అబోరిజిన్స్, బ్రదర్ లెఫ్ట్ సైడ్ పిక్చర్, రైట్ సైడ్ పిక్, అబోరిజిన్స్, వాళ్ళు అబోరిజినల్స్. ఓకే, అబోరిజినల్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో కూడా సముద్రాలు వచ్చేసినాయి. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆస్ట్రేలియావే మా ప్రపంచం అని అనుకున్నారు. సో క్రిస్టఫర్ కొలంబస్ గారు ఆయన అమెరికాని కనుక్కున్నప్పుడు అక్కడ ప్రజలు ఉన్నారా అని చూసి ఆశ్చర్యపడ్డాడు. అలాగే ఆస్ట్రేలియా కాంటినెంట్ ని కనుక్కున్న వ్యక్తి కూడా ఆశ్చర్యపడ్డాడు. అరే, ఇక్కడ ప్రజలు వచ్చేసారా? ఏమైంది? బాబేల్ గోపురం సంఘటన తర్వాత ఏమైంది? ప్రజలందరూ కూడా వేరే వేరే చోటలకు వెళ్ళిపోయారు. నార్త్ అమెరికాలో ఉన్న వాళ్ళు భూమి విభాగించబడినప్పుడు ఏమైపోయారంటే ఒక కోనకి వెళ్ళిపోయారు. ఆస్ట్రేలియాలో ఉన్న అబోరిజినల్స్ ఇంకొక కోనకి వెళ్ళిపోయారు. సముద్రాలు మధ్యలో వచ్చేసినాయి కాబట్టి వాళ్ళకి ఇంకా ల్యాండ్ లాక్డ్ కాంటినెంట్స్ మధ్యన కనెక్షన్ అనేది లేదు. అందుకే వాళ్ళ డెవలప్మెంట్ లేనే లేదు. అబోరిజినల్స్ డెవలప్మెంట్ ఏమి లేదు అక్కడ యూరోపియన్స్ వెళ్ళే వరకు. అలాగే నార్త్ అమెరికా సౌత్ అమెరికాలో డెవలప్మెంట్ లేనే లేదు అక్కడ. మరి క్రిస్టఫర్ కొలంబస్ గారు వెళ్ళే వరకు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ రహస్యాలన్నీ కూడా ఆది కాండంలో ఉన్నాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? భూమి విభాగించబడేను. ఎవరన్నా ఫస్ట్ టైం దీని గురించి తెలుసుకుంటున్నారు అంటే, ఫస్ట్ నుంచి బైబిల్ స్టడీ, ఆది కాండం బైబిల్ స్టడీలో లేరు, ఫస్ట్ టైం ఇది వింటున్నారంటే కెన్ ఐ హియర్ అన్ ఎస్? రాజేశ్వరరావు సార్. రాజేశ్వరరావు ఫస్ట్ టైం Yes. బ్రదర్ అవును సార్. ఈ సబ్జెక్ట్ విజయలక్ష్మి. విజయలక్ష్మి సుజిత్ ఫ్రమ్ ఔరంగాబాద్. ఫస్ట్ టైం సార్. ఫస్ట్ టైం చూడండి. సో Yes, Madhu also first time this topic. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సో మనం అందరం కూడా ఇజ్రాయెల్ బ్రదర్ కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఆయనే ఏం చెప్పారంటే, పాస్టర్ గారు ఈరోజు ఆది కాండం ముగించేసి మరి కొంచెం రివ్యూ చేయండి, ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే దాని మీద ఫోకస్ చేయండి అని ఇజ్రాయెల్ బ్రదర్ చెప్పారు. సో అందుకు నేను ఈ అంశంలన్నీ కూడా మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు కూడా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు కూడా ఇక్కడ అన్ని కాంటినెంట్స్ ఉన్నాయి కదా, ఆ కాంటినెంట్స్ ని అన్ని కూడా దగ్గర తీసుకొని రండి. కరెక్ట్ గా ఫిట్ అవుతాయి. ఒక జిగ్సా పజల్ ని మనం దగ్గర తీసుకొని వస్తే జిగ్సా పజల్ పీసెస్ ఎలాగా ఫిట్ అవుతాయో, ఇప్పుడు కాంటినెంట్స్ అన్ని కూడా దగ్గర తీసుకొని వస్తే ఫిట్ అవుతాయి. ఇక్కడ చూడండి, నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. విభాగించబడినప్పుడు ఎలాగున్నాయి? నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. ఇక్కడ చూడండి ఎలాగున్నాయి. కరెక్ట్ గా జిగ్సా పజల్ పీసెస్ లెక్క విభాగించబడినప్పుడు. ఇప్పుడు కూడా మీరు అన్ని కాంటినెంట్స్ ని దగ్గర తీసుకొని రండి, ఇలాగే ఉంటాయి. ఎలాగా బ్రదర్? ఫస్ట్ ఎలాగ అది డివిజన్ స్టార్ట్ అయ్యే ముందు ఎలాగున్నాయో అలాగే ఉంటాయి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఈ గొప్ప రహస్యాలు దేవుడు లేఖనంలో రాసి పెట్టాడు. అందుకే మనం కీర్తనకారుడు వలె ప్రార్థన చేసి లేఖనం చదవాలి. ఆశ్చర్యమైన సంగతులు నేను చూచినట్లు నా కన్నులను తెరువు. సో ఫస్ట్ మనం చూసింది ఆది కాండంలో ఒక ముఖ్యమైనది ఏంటంటే డివిజన్. మొదటి 11 అధ్యాయాలు లోక చరిత్ర, 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయము ఇజ్రాయెల్ దేశం చరిత్ర. ఓకే, నెక్స్ట్ మా అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటమ్మా బైబిల్లో? చెప్పండి మీరు. అన్నిటికంటే ముఖ్యమైనది చెప్పండి. మనం అందరం నేర్చుకోవడానికే వచ్చి ఉన్నాం. అయ్యో తప్పు చెప్తే వేరేళ్ళు ఏమని అనుకుంటారు, పాస్టర్ గారు ఏమో అనుకుంటారని అనుకోకండి.
అన్నిటికంటే ముఖ్యమైనది మన రక్షణ. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో రక్షణ ఆది కాండంలోనే దేవుడు సూచించాడా? అవును. నాకు తెలిసిన ఒక దేవుని సేవకుడు, ఆయన ఉపదేశకుడు, ఆయన ఈ పాస్టర్ కూడా కాదు, ఆయన పేరు డేవిడ్ పాసన్. ఆయన పేరేంటి? డేవిడ్ పాసన్. ఆయన వీడియోస్ చూడండి, చాలా బాగుంటాయి. నేను కూడా దీవించబడ్డాను, ఆశీర్వదించబడ్డాను డేవిడ్ పాసన్ గారి ప్రోగ్రామ్స్ నేను చూసి. చనిపోయారు, ఇప్పుడు లేరు, కానీ ఆయన టీచింగ్స్ అన్ని కూడా వీడియోస్లో ఉన్నాయి. ఆయన ఉపదేశకుడు, కాపరి కాదు. అయితే ఆయన ఇంగ్లాండ్లో నివసించాడు. ఆయన పరిచర్య అంతా కూడా ఇంగ్లాండ్లో చేశాడు. ఒక సందర్భంలో ఒక బ్యాప్టిస్ట్ సంఘ పెద్దలు ఆయన ఫోన్ చేశారంట. ఫోన్ చేసి ఏమన్నారంటే, డేవిడ్ పాసన్ గారు, మా పాస్టర్ గారికి ఇదైందండి, సర్జరీ అయింది. సారీ, నాట్ బ్యాప్టిస్ట్ చర్చ్, మెథడిస్ట్ చర్చ్. ఒక మెథడిస్ట్ చర్చ్ వాళ్ళు ఫోన్ చేశారంట, మా సంఘ కాపరికి ఆపరేషన్ అయిందండి, ఆయన పడక మీదనే ఉండాలి, లెండే స్టార్ట్ అవుతుందండి, మీరు వచ్చి లెంటెన్ సీజన్లో మా సంఘంలో ప్రతిదినం మేము కూడతామండి, మీరు వచ్చి వాక్య పరిచర్య చేస్తారా అని అడిగారు. ఎందుకంటే పాస్టర్ గారు ఆపరేషన్ వలన బెడ్ రిడన్గా ఉన్నారు, ఇంకా కోలుకుంటున్నారు, ఆయన అన్ని పనులు చేయలేరు, మీరు వచ్చి ఉపదేశిస్తారా లెంటెన్ సీజన్ గురించి అని అన్నప్పుడు, నేను వస్తాను అని, ఆయన డైరీ చూసి ఫ్రీగా ఉన్నాడు కాబట్టి వస్తాను అని అన్నాడు. సో ఆ సంఘ పెద్దలు ఆయన అడిగిన మాట ఏంటంటే ఫోన్లో, పాస్టర్ గారు, మా ఇది ఉంటుందండి, చర్చ్ నోటీస్ బోర్డు ఉంటుంది, దాంట్లో మేము ఎవరు వస్తున్నారు ఉపదేశించుటకు అనేది ఆ వ్యక్తి పేరు మేము రాస్తాము, ఏ అంశం గురించి ఆయన మాట్లాడబోతున్నాడు అది మేము రాస్తాము, ఇంకా ఆ అంశంతో కూడిన లేఖన భాగంలు ఏంటి అది కూడా మేము రాస్తాము, లేఖన భాగాలు మీరు చెప్తే, అంశములు మీరు చెప్తే మేము అన్ని కూడా ప్రింట్ చేస్తామండి అని ఫోన్లో అడిగారంట. అయితే పాస్టర్ గారు, డేవిడ్ పాసన్ గారు అన్నారు, ఆది కాండం రాసుకోండి. అప్పుడు అక్కడి నుంచి ఫోన్లో రెస్పాన్స్ రావట్లేదంట. ఆ కాలంలో స్మార్ట్ ఫోన్స్ లేవు, వీడియో కాల్స్ లేవు. ఏమండి ఉన్నారా లైన్లో అంటే, డేవిడ్ పాసన్ గారు, మేము సరిగా విన్నట్లేదు, ఆది కాండంలో సిల్వ గురించా అని అడుగుతున్నారంట. అవునండి, ఆది కాండం దాటి వెళ్ళే అవసరం లేదండి, అన్ని సూచనలు ఉన్నాయండి యేసుక్రీస్తు ప్రభువారు సిల్వ మరణం గురించి, దాని గురించి నేను మాట్లాడతాను అని అన్నాడంట. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈరోజు ఆది కాండంలో ఎక్కడ సూచనలు ఉన్నాయి యేసుక్రీస్తు ప్రభువారు సిల్వ మరణం గురించి, రక్షణ ప్రణాళిక గురించి, ఆయన లోక రక్షకుడుగా అవుతాడనే మాటలు ఎక్కడ సూచించబడినాయి, అది మాత్రం మనం ధ్యానించి ముగిద్దాం. హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదామా? సహోదరి శిరీష గారు చదివినిపిస్తారు. రక్షణ ప్రణాళిక ఏదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, దాని గురించి దేవుడు నానా సమయంలో నానా విధానాలుగా మన పితలతో మాట్లాడుతూనే వచ్చాడు అని హీబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం ఉంది. ఒకసారి చదవండి అమ్మా. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. థ్యాంక్ యూ మా ప్రవచనాల ద్వారా, సూచనల ద్వారా, నానా విధానాలు అంటే ఏంటి? ఓన్లీ ప్రవచనాలే కాదు, సూచనలు కూడా. ఓన్లీ సూచనలే కాదు, ప్రవచనాలు కూడా. ఎందుకంటే లోక రక్షణనే యేసుక్రీస్తు ప్రభు వారి శిల్వ కార్యం మీద ఆధారపడి ఉంది. అది అకస్మాత్తుగా జరగకూడదు, అది అకస్మాత్తుగా జరిగిన సంఘటన అని ఎవరు కూడా అనుకోకూడదు అని దేవుడు ముందే దాని గురించి చెప్తూ ప్రవచనాల ద్వారా, సూచనల ద్వారా అందరినీ సిద్ధపరిచారు. సో ఆది కాండంలో ఎక్కడెక్కడ ఉంది మనం చూద్దాం. బ్రదర్, లెట్స్ గో టు ద నెక్స్ట్ లైన్. బ్రదర్ విజయ్, నేను ఈరోజు ఫస్ట్ డివిజన్ అయిపోయింది, ఇప్పుడు డిపిక్షన్ అంటే సూచన, డిపిక్షన్ అంటే డిపిక్టెడ్ అంటే సూచన. 3 రైమింగ్ వర్డ్స్ వాడుతున్నాను: ఇన్నసెంట్, ఒబీడియంట్, రెసిలియంట్. ఇన్నసెంట్, ఒబీడియంట్ అండ్ రెసిలియంట్. ఓకే, 3 కూడా యేసుక్రీస్తు ప్రభు జీవితంలో కనిపిస్తుంది. మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ప్రాణదానం చేసినప్పుడు శిలువ మీద ఆయన నిర్దోషియా, పాపియా?
నిర్దోషి. 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 సో నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. ఇన్నసెంట్. ఇక్కడ చూడండి, ఆదామవ్వ ఎప్పుడు దిగంబరులు అని గ్రహించారో వాళ్ళ కొరకు ఏం చేసుకున్నారంట? పనికిరాని అంజురపు చెట్టు ఆకులను వాడి వాళ్ళని సిగ్గుని కప్పుకున్నారంట. మా అంజురపు చెట్టు ఆకులు ఈ సమస్యకి నిజమైన పరిష్కారమమ్మా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. ఎండిపోవు వాతావరణం మారితే? ఎస్ ఆర్ నో? నో. ఎస్, అది నిజమైన పరిష్కారము కాదు. నో, కరెక్ట్ ఆన్సర్. సో ఆల్మైటీ సొల్యూషన్ టు అవర్ ప్రాబ్లమ్స్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. ఇక్కడ చూడండి ఆ హెడింగ్ ను విజయ్ బ్రదర్ కూడా చక్కగా కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. ఏ సమస్య కన్నా పరమ తండ్రి ఇచ్చే పరిష్కారము శ్రేష్టమైనది, ఇంకా దానికి మించింది ఏది ఉండదు. సో ఏం చేశాడు? నిర్దోషమైన ఒక జంతుని చంపి దాని చర్మం వాడి ఆదామవ్వ సిగ్గుని కప్పాడు దేవుడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. రైట్ సైడ్ పిక్చర్ చూపించండి బ్రదర్. అమ్మా, ఏ జంతు చర్మం వాడబడిందో అది నిర్దోషమైన జంతువా కాదా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్. యేసుక్రీస్తు ప్రభు అని సూచిస్తుంది. ఆదామవ్వ ఏం చేశారు? కొంచెం ఈ మాట నేను అర్థం చేసుకున్నప్పుడు, కొత్త క్రైస్తవునిగా బైబిల్ చదివేటప్పుడు చిన్న పిల్లోడు వల్లే నేను ఏడ్చాను. ఆదామవ్వ వాళ్ళని సిగ్గుని కప్పుకుండుటకు ఏం చేశారు? చెట్టెనకాల దాక్కున్నారు. మ్రాను మీద వేలాడు వాడు శాపగ్రస్తుడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారు? వీళ్ళు ఒక చెట్టెనకాల దాక్కుంటే వాళ్ళ సిగ్గుని కప్పుటకు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకొక చెట్టు ముందు ఆయన దిగంబరిగా వేలాడుతున్నాడు. పాపం వలన మనకొచ్చే సిగ్గుని కప్పుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అవునా? అమ్మా, ప్లీజ్ డు నాట్ గో బై దిస్ క్రిస్టియన్ పిక్చర్స్. క్రిస్టియన్ ఆల్బమ్స్ ఉంటాయి చూడండి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడినప్పుడు ఆయన నడుము చుట్టూ ఒక బట్ట ఉండేను కాదు. మీరు హిస్టరీ చూడండి. రోమిలు ఆ సిలువ మరణం అనే శిక్ష విధించినప్పుడు ఏం కోరుకున్నారు? ఎంత భయంకరంగా ఆ నిర్దోషి చనిపోవాలి అని అంటే, వేరే వాళ్ళకి రోమా సామ్రాజ్యంకి విరోధంగా తిరుగుబాటు చేయటకు ధైర్యం చాలకూడదు, ఆర్ ఆ సమాజంలో పెద్ద నేరాలు చేయటకు ధైర్యం చాలకూడదు. అటువంటి మరణశిక్ష విధిస్తే అందరికీ అది ఒక లెసన్ గా, ఒక పాఠంగా ఉంటుందని భయంకరమైన శిల్వ మరణంని వాళ్ళు ఒక చట్టంగా చేశారు. శిల్వ మరణం భయంకరమైన మరణం. ఒక వ్యక్తి శారీరకంగా బాధపడతాడు. అలాగే మీరు గూగుల్ వెళ్ళి హిస్టరీ చెక్ చేయండి. క్రూసిఫిక్షన్ అంటే ప్రతి వ్యక్తిని వాళ్ళు దిగంబరులుగా సిలువ వేసేవారు. ఇప్పుడు క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీలో వెళ్ళి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు నడుము చుట్టూ బట్ట కనిపిస్తుంది కాదు, దిగంబరిగా ఆయన సిలువ వేశారు. సో మన రక్షకుడు, నిర్దోషమైన రక్షకుడు ఇంకొక చెట్టు ముందు దిగంబరిగా వేలాడుతున్నాడు. ఎందుకు? పాపం వలన వచ్చిన మన సిగ్గుని కప్పుటకు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన నిర్దోషి. ఏ జంతువు చనిపోయిందో, ఏ జంతువు చర్మంని తండ్రి వాడారో బట్టలు తయారు చేయుటకు, ఆదామవ్వ సిగ్గుని కప్పుటకు, ఆ జంతు కూడా నిర్దోషమైన జంతు. అది యేసుని సూచిస్తుంది. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఫస్ట్ ఇస్ ఇన్నసెంట్. నెక్స్ట్ వెళ్దాం. ఒబీడియంట్. ఇంకా చూడండి, అబ్రహాం తీసుకొని వెళ్తున్నాడు ఆయన కొడుకుని. కొడుకుకి దాడి ఉందామండి. కొంచెం ఎలా చేయండి బ్రదర్. చూడండి, కర్సర్ పెట్టి చూపిస్తున్నారు. అరే, చిన్నప్పటి నుంచి మనం చదువుకుంది ఏంటంటే ఇసాక్ చిన్నోడండి,
క్రిస్టియన్ ఆర్ట్ గ్యాలరీలో మీరు వెళ్ళి చూస్తే ఆయన పిక్చర్ ఎలాగుంటుందంటే మొరియా కొండ మీద ఈసాక్ని అబ్రహాం తీసుకొని వెళ్ళాను అంటే ఏదో స్కూల్ బాయ్ లెక్క కనిపిస్తాడు మనకి ఈసాక్. అందుకే జూయిష్ బైబిల్ కామెంటరీస్ మనం చదవాలి, మిద్రాష్, టార్గమ్, టాల్మడ్. ఈసాకు వయసు 37. అప్పుడు ఎక్కడుంది లేఖనం ఆధారం? ఆ టైంలో అధ్యాయాలు వచనాలు రాలేదు బైబిల్ రాయబడిన సమయంలో, రాస్తూనే వెళ్ళారు. 22వ అధ్యాయంలో జరిగిన సంఘటన, మొరియా కొండ మీద అబ్రహాము పరీక్షని పాస్ అవుట, ఈసాకు పరీక్షని పాస్ అవుట. దాని తర్వాత వెంటనే 23వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. 23వ అధ్యాయము స్టార్ట్ అవుతుంది. ఏమని రాయబడి ఉన్నది 23వ అధ్యాయంలో? చదవండమ్మా, మొదటి 2 వచనాలు. సారా జీవించిన కాలము అనగా సారా బ్రతికిన ఏండ్లు 127. సారా కనాను దేశమందలి హెబ్రోను కిరియతర్బాలో మృతి నొందెను. అప్పుడు అబ్రహాము సారా నిమిత్తము అంగలార్చుటకును ఆమెను గూర్చి ఏడ్చుటకును వచ్చాను. అబ్రహాము అక్కడ వచ్చాను, కబురు వచ్చింది సారమ్మ చనిపోయింది అని. ఆమె వయసు 127. మా ఈసాక్ పుట్టినప్పుడు ఆమె వయసు ఎంతమ్మా చెప్పండి? ఈసాక్ పుట్టినప్పుడు అబ్రహాం వయసు 100, సారా వయసు ఎంత? చేసుకొని చెప్పండి. 90. రైట్ ఆన్సర్. చనిపోయింది 127 సంవత్సరాలు, అంటే 37 సంవత్సరాలు గడిచిపోయినాయి. అబ్రహాం అక్కడ వచ్చాను అంటే అక్కడ లేడు అప్పుడు. ఎందుకు? మొరియా కొండలో పరీక్ష పాస్ అయిపోయి ఎక్కడొచ్చాడు? బీర్షీబాకు వచ్చాడు. వీళ్ళు చాలా ధనవంతులు. అబ్రహాము ఆయన దగ్గర విస్తారమైన పశువులు ఉన్నాయి, లైఫ్ స్టాక్ ఎక్కువగా ఉంది, వాళ్ళకి బ్రాంచెస్ ఉన్నాయి. హెబ్రాన్లో ఉంది, బీర్షీబాలో ఉంది, అన్ని చోట్లలో ఉంది. ఆయన బీర్షీబాలు ఉన్నాడు. కబురు వచ్చింది సారమ్మ చనిపోయిందని. అందుకు అక్కడ వచ్చేను అని మాట రాయబడి ఉన్నది, ఎందుకంటే అక్కడ లేడు కాబట్టి. ఆ మొరియా కొండలో పరీక్ష పాస్ అయ్యి ఎక్కడొచ్చాడు? ఒకసారి చదవండమ్మా, 22వ అధ్యాయం 19వ వచనం. 22వ అధ్యాయం 19వ వచనం, ఆదికాండం. తర్వాత అబ్రహాము తన పనివారి యొద్దకు తిరిగి రాగా వారు లేచి అందరూ కలిసి బయర్షెబాకు వెళ్ళిరి. అప్పుడు అబ్రహాము వచ్చిరి. వాళ్ళు బీర్షీబాలు ఉన్నారు. సారమ్మ ఎక్కడ చనిపోయింది? హెబ్రోన్ లో. మరి 23వ అధ్యాయంకి వెళ్దాం బ్రదర్. మొదటి వచనం, సారమ్మ ఎక్కడ చనిపోయారు? 23వ అధ్యాయం. She died at Kiryat Arba, that is Hebron. And Abraham went to mourn. Enduku? Why he has gone to mourn? Because he is not there. He is in Beersheba. Are you all understanding? So 37 సంవత్సరాలు గడిచిపోయినాయి సారమ్మ చనిపోయేటప్పటికి. సో ఈసాకు వయసు ఎంత ఇప్పుడు? 37. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఈ అధ్యాయాల్లో అన్ని కూడా అప్పుడు రాలేదు. ఈ అధ్యాయాలు తీసుకొని వచ్చింది స్టీఫెన్ లాంగ్టన్ అని ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ. ఆయన ఎక్కడ కరెక్ట్గా అధ్యాయాల్ని కట్ చేయాలో అక్కడ సరిగా కట్ చేయలేదు ఆయన. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎన్నో పొరపాట్లు ఉన్నాయి చాప్టర్ డివిజన్లో. అది నేను ఒక 1 hour సెషన్ తీసుకోవచ్చు, ఎక్కడెక్కడ మిస్టేక్స్ అయినాయో చాప్టర్ డివిజన్లో ఎన్నో ఉన్నాయి. ఉదాహరణకు నేను చెప్తున్నా, యేసుక్రీస్తు ప్రభువారు శిల్వ మరణంతో కూడిన ప్రవచనాలన్నీ కూడా యెషయా గ్రంథం 53వ అధ్యాయం అని అనుకుంటాం. అవును, అది ఒక కవిత్వం. కానీ ఆ కవిత్వం ఎక్కడ ప్రారంభం అవుతుంది? 52వ అధ్యాయం 13వ వచనం నుంచి స్టార్ట్ అవుతుంది ఆ కవిత్వం. ఆ దాంట్లో ఉన్న 3 వచనాలు 52వ అధ్యాయము 3 వచనాలు చివరి వచనాలుగా పెట్టాడు ఆ స్టీఫెన్ లాంగ్టన్. 53వ అధ్యాయంలో వేరే భాగం పెట్టాడు. ఎక్కడైనా కవిత్వంని అలాగా విభాగించవచ్చా అండి? కవిత్వంలో ఉన్న ఒక భాగం ఒక అధ్యాయంలో, ఇంకొక భాగం ఇంకొక అధ్యాయంలో పెట్టొచ్చా? అడుగుతున్నా మిమ్మల్ని. ఎస్ ఆర్ నో? No. పెట్టకూడదు. ఆయన చేసిన పొరపాట్లు అట్లున్నాయి, స్టీఫెన్ లాంగ్టన్ గారి పొరపాట్లు. నేను జూయిష్ రాబాయిస్తో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతారు, మీరు క్రిస్టియన్స్ చేశారండి చాప్టర్ డివిజన్, పొరపాట్లు ఉన్నాయండి అంటే నేను ఒప్పుకుంటాను, అవును పొరపాట్లు ఉన్నాయి చాప్టర్ డివిజన్. అరే కవిత్వంని ఎలాగా ఒక భాగము 52వ అధ్యాయంలో చివరి 3 వచనాలు, 53వ అధ్యాయంలో వేరే భాగం. కవిత్వంని ఎలా డివైడ్ చేస్తే దాని ఎసెన్స్ పోతుంది, దాని పవర్ పోతుంది, దాని పంచ్ పోతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో 22, 23 విభాగించిన తర్వాత మనం ఏమనుకుంటామంటే సారమ్మ ఎన్నో సంవత్సరం తర్వాత చనిపోయాను, ఈ సంఘటన అయిపోయిన తర్వాత కాదు, వెంటనే చనిపోయాను. ఈసాకు వయసు 137.
సారీ, ఇసాకు వయసు 37, సారమ్మ 127 అంటే 127 - 90 37. అందుకే ఇది జూయిష్ ఆర్ట్ గ్యాలరీ నుంచి తీసుకున్న పిక్చర్ నేను మీకు చూపిస్తున్నాను. సో 37 సంవత్సరముల వయసున్న ఈసాకు బలిపీఠం మీద పడుకో అని అంటే అడుగుతున్నా మిమ్మల్ని, నాన్నగారి దగ్గర నుంచి పారిపోదానికి ఆయనకు శక్తి ఉందా లేదా? 137 సంవత్సరముల వయసున్న అబ్రాహం కంట ఈయన శక్తివంతుడే కదా, అవునండి. Yes. పారిపోవచ్చు కదా. అవును. కానీ Yes. ఏం చూపిస్తున్నాడు? విధేయత చూపిస్తున్నాడు. తండ్రి పడుకోమంటున్నాడా బలిపీఠం మీద? పడుకుంటాను అంతే, పడుకున్నాడు. చూడండి, ఇది కూడా జూయిష్ ఆర్ట్ గ్యాలరీ నుంచే తీసుకున్నాను. ఆ మిడిల్ పిక్చర్ కూడా దాని మీద పడుకున్న వ్యక్తి దాడి ఉందా లేదా, దాడి మీద కర్సర్ పెట్టి చూడండి ఎంత చక్కగా విజయ్ బ్రదర్ చేస్తున్నారు. వెరీ గుడ్. అలాగే తండ్రి, పరమ తండ్రి ఆయన కుమారుణ్ణి బలి ఇచ్చేటప్పుడు కుమారుడు విధేయత చూయించాడా లేదా? ఎస్ ఆర్ నో చెప్పండి. Yes. Yes. సో ఈసాకు సూచిస్తున్నాడు, ఆయన ఒబీడియన్స్ ద్వారా సూచిస్తున్నాడు. ఈసాకు జన్మం కూడా అద్భుతం. సారమ్మ ఇంకా వయసు దాటిపోయింది, నేను గర్భవతి అవలేను అనే సమయంలో ఈసాకు పుడుతున్నాడు. కన్యక మరియ నేను ఎట్లా గర్భవతి అవుతాను అని అనుకునే సమయంలో యేసు పుడుతున్నారు. ఇద్దరు జన్మంలో కూడా అద్భుతం మనం చూస్తున్నాం. ఇద్దరు విధేయతలో కూడా మనము అద్భుతం చూస్తున్నాం. ఒక పోలిక మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నది. ఈసాకు అన్నీ తెలిసి ఏం జరగబోతుందని తెలిసి బలిపీఠం మీద పడుకోనంటే పడుకుంటున్నాడు. ఆయన చిన్నవాడు కాదు, అప్పుడు 37 సంవత్సరాల వయసు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా 33 సంవత్సరాలు, 30 కంట 30+ టైంలో ఉన్నాడు. ఆయన కూడా సేమ్ అక్కడ కూడా పోలికలు చూడండి. తండ్రి కొండ ఎక్కు బాబు, సిలువ మోసుకొని వెళ్ళు, అక్కడ విధేయత చూపిస్తూ సిలువ మీద వేలాడు అనంటే వేలాడుతున్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇంకా లేఖనం ఏం చెప్తున్నది? ఈసాకు పునరుద్ధానుడయ్యాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఎప్పుడు నిర్ణయించుకున్నాడో, ఈసాకుని బలి ఇచ్చుటకు ఎప్పుడు నిర్ణయించుకున్నాడో, అబ్రహాం దృష్టిలో ఈసాకు చనిపోయాడు, తిరిగి లేచాడంట. ఎక్కడుంది లేఖనంలో? తీయండమ్మా. హీబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 18, 19. పునరుద్ధానం విషయంలో కూడా ఇద్దరికి పోలికలు ఉన్నాయి, ఈసాకి యేసుక్రీస్తు ప్రభు వారికి. 11వ అధ్యాయం 18, 19 వచనాలు. చదవమ్మా. ఎవడు ఆ వాగ్దానములతో అబ్రహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకునకు బలిగా అర్పించను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించను, ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడిన ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడే తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతని మృతుల్లో నుండి మరల పొందెను. మృతుల్లో నుండి మరలా పొందెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధానం. Hallelujah. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇక్కడ చూడండి, మరి నేను ఇంగ్లీష్లో కూడా చదువుతున్నాను. బ్రదర్ డిస్ప్లే దట్ వర్స్ 19. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో కూడా నేను చదువుతున్నాను. వర్స్ 19. మృత్యుల్లో నుండి తిరిగి పొందెను. అబ్రహాం reasoned that God could raise the dead, and figuratively speaking, he did receive Isaac back from death. Are you all understanding? యేసుక్రీస్తు ప్రభు జీవితంలో పునరుద్ధానం ఉందంటే ఈసాక్ జీవితంలో కూడా పునరుద్ధానం ఉంది. చూడండి ఎన్ని సూచనలు ఉన్నాయి. అందుకే డేవిడ్ పాసన్ గారు అన్నారు, ఆ మెథడిస్ట్ చర్చ్ సంఘ పెద్దలతో మాట్లాడినప్పుడు, లెంటన్ సీజన్ అండి, ఆది కాండం నుంచే నేను ప్రసంగిస్తానండి అని అన్నాడంట. ఆది కాండం దాటి వెళ్ళే అవసరం లేదు రక్షణ ప్రణాళిక గురించి తెలుసుకోవడానికి. నానా సమయంలో నానా విధానాలుగా దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు. ఇప్పుడు మూడో దానికి మనం వెళ్దాము. ఇది చెప్పి నేను ముగిస్తున్నాను. మూడో వ్యక్తి ఎవరు? యోసేపు. యోసేపు కూడా యేసుక్రీస్తు ప్రభువుని సూచిస్తున్నాడు. ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో నేను వాడిన 3 Pలు: ప్రామిస్, పేషెన్స్, ప్రైస్. చిన్నప్పుడే కల వచ్చిందా లేదా యోసేపుకి హెచ్చింపబడతానని? ఎస్. భూమి పునాది వేయబడక ముందే యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు ఆయన లోకరక్షకుడు అని. కానీ వెంటనే లోకరక్షకుడు అయిపోయాడా, లేకపోతే శిల్వ మరణం ద్వారా ప్రయాణం అయి వెళ్ళాల్సి వచ్చిందా?
శిలువ మరణం శిలువ వెళ్ళాల్సింది. మరణం ద్వారా. అలాగే ద్వారా. యోసేపుకి తెలుసు చిన్నప్పటి నుంచే గొప్పగా హెచ్చింపబడతాడని, కానీ శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళాడా లేదా? Yes. ఎస్, ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఆ టైంలో శ్రమల ద్వారా ప్రయాణమై వెళ్ళినప్పుడు మనకేం కావాలి? పేషెన్స్. పేషెన్స్ కి సినానిమ్ ఏంటి? రెసిలియంట్. రెసిలియంట్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? రెసిలియంట్ అంటే పేషెన్స్ కి అది గుర్తు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు ఏంటి? నేనే జీవ ఆహారం. నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. అందరికీ కూడా ఒక ఆత్మిక ఆకలి. ఇక్కడ చూడండి, యూ మస్ట్ ఎక్స్పీరియన్స్ ద క్రాస్ బిఫోర్ ద క్రౌన్. ఇదే విషయం మనకి యోసేపు జీవితంలో కూడా కనిపిస్తుంది. ఆయన సిలువ మోసాడు అంటే శ్రమలకి గురి అయ్యాడు హెచ్చింపబడే ముందు. ఓకే, సో నెక్స్ట్ స్లైడ్ కి మనం వెళ్దాం. ఇక్కడ నేను ముగిస్తున్నాను, జాగ్రత్త వినండి. యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయం 51వ వచనంలో, ఇంగ్లీష్ చదివేసి నేను తెలుగులో చెప్తాను. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ విచ్ కేమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. నేనే జీవాహారం అంటే ప్రతి వ్యక్తిలో ఒక ఆత్మిక ఆకలి ఉంటది. ఆ ఆత్మిక ఆకలిని రక్షకుడే పూర్తి చేయగలుగుతాడు. యూదుల ఆత్మిక ఆకలిని పూర్తి చేయటానికి వచ్చాడా యేసుక్రీస్తు ప్రభువారు? లేకపోతే లోకంలో ఉన్న అందరి ఆత్మిక ఆకలిని పూర్తి చేయడానికి వచ్చాడా యేసు? అందరి లోకంలో ఉన్న అందరి ఆకలి. అందరి ఆకలి. సో యోసేపు కూడా మనం చూస్తే, ఇప్పుడు నేను సహోదరి చేత చదివిస్తాను. 41వ అధ్యాయము ఆది కాండము 41వ అధ్యాయం 57వ వచనం. ఓన్లీ ఐగుప్తు ప్రజలకే ఆకలి సమస్య లేదు. ఓన్లీ కానాన్ దేశంలో ఉన్న ప్రజలకే ఆకలి సమస్య అనేది లేదు. అప్పుడు కరువు ఎలాగొచ్చిందంటే ప్రపంచంలో అందరికీ కూడా ఆకలి కలిగింది. అందరికీ ఆహారం ఇచ్చాడు యోసేపు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. టు సేవ్ ఆన్ టైం ఇక్కడ చూడండి 57వ వచనం, నేను ఇంగ్లీష్ లో చదివేస్తున్నాను. అండ్ ఆల్ ద వరల్డ్ కేమ్ టు ఈజిప్ట్ టు బై గ్రెయిన్ ఫ్రమ్ జోసెఫ్ బికాస్ ద ఫామైన్ వాస్ సివియర్ ఎవ్రీవేర్. చూడండి, లోక రక్షకుడుగా వాడబడ్డాడు యోసేపు ఆహారం విషయంలో. ఎంటైర్ ఆల్ ద వరల్డ్ కేమ్ టు ఈజిప్ట్ అని ఉందా, లేకపోతే ఓన్లీ కానానీయులు వచ్చారని ఉందా? అడుగుతున్నా మిమ్మల్ని, చెప్పండి. వరల్డ్. వరల్డ్. ఆహారం Entire world. విషయంలో ఆహారం విషయంలో యోసేపు ఎలాగా లోక రక్షకుడుగా వాడబడాడో ఆయన సూచిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవాహారమై ఉన్నాడు. యేసు లోక ఆత్మిక ఆకలిని పూర్తి చేయుటకు ఆయన వచ్చి ఉన్నాడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఇక్కడ నేను ముగిస్తున్నానండి, జాగ్రత్త వినండి. ఎంతో మంది ధనవంతులు, వాళ్ళ దగ్గర డబ్బులు లేవని కాదు, సౌకర్యాలు లేవని కాదు, ఎందుకు సూసైడ్ చేసుకుంటారు? కారణం ఏంటి? ఆ లోపల ఉన్న ఆత్మిక ఆకలిని వాళ్ళ సౌకర్యాలు పూర్తి చేయట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు పూర్తి చేయట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న శారీరక ఆహారం పూర్తి చేయట్లేదు. ఆ డిప్రెషన్, ఆ ఆత్మిక ఆకలిని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సన్నిధి చేతనే పూర్తి చేయగలుగుతాడు. ఆయన ఎప్పుడు మన హృదయం లోపల వస్తాడో పరలోక ఆనందం, పరలోక సమాధానం తీసుకొని వస్తాడు. అప్పుడు ఆత్మిక ఆకలి పూర్తవుతుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండ్? సో Genesis we have covered using 2 D's. One is, brother, let's go back to the this thing, brother, opening slide. Division and depiction. Division and depiction. ఈజీగా అర్థం చేసుకోవాలి. ఆది కాండం అని అంటే డివిజన్ అంటే మొదటి 11 అధ్యాయాలు లోక చరిత్ర, 12వ అధ్యాయం నుంచి 50వ అధ్యాయము ఇజ్రాయెల్ దేశం చరిత్ర. ఓకే, ఆ లోక చరిత్రలో ఎన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూసాము, అలాగే ఇజ్రాయెల్ చరిత్రలో ఇంపార్టెంట్ పాయింట్స్ మనము చూసాము. డిపిక్షన్ అంటే రక్షణ ఏదో అకస్మాత్తుగా జరిగిన సంఘటన కాదు, నానా సమయంలో నానా విధానాలుగా తండ్రి పితరుల ద్వారా మాట్లాడుతూనే వచ్చాడు. అంటే నానా విధానాలు అంటే ప్రవచనాలు, సూచనలు. సో ఆది కాండంలోనే సూచనలు ఉన్నాయి, రక్షణ ప్రణాళిక ఎలాగా శిల్వ మీద సమాప్తం అవుతుందో. సో అది మనం చూసాము. 3 సబ్ హెడింగ్స్ ఏంటి? ఇన్నసెంట్, ఒబీడియంట్ అండ్ రెసిలియంట్. ఓకే, ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి మరి ఇజ్రాయెల్ బ్రదర్కి నేను ఫ్లోరు అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. మీరు ఇద్దరు సహోదరులు ఇజ్రాయెల్ గారు, విజయ్ గారికి మీరు ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు. దాన్ని బట్టి ఈ బైబిల్ స్టడీని వాళ్ళు ప్రారంభం చేశారు. దాని వలన అనేకులు మేలు పొందుతున్నారు. నేను కూడా అనేక సార్లు వచ్చి ఉపదేశించి నేను కూడా ఆశీర్వదించబడుతున్నాను. ఈ దినం తండ్రి ఎవరెవరు వచ్చి ఉన్నారో ఈ మీటింగ్కి దగ్గర 30 మంది ఉన్నారు తండ్రి. వాళ్ళ గృహాల్లో వాళ్ళు రిలాక్స్ అవుతూ ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో
వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణంని మీరు తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. అందరినీ కూడా మీరు తృప్తిపరచున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీనదాసుల్ని నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు. మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళగా మమ్మల్ని సరిదిద్దండి. అలాగే ఎంతో కృషితో బ్రదర్ విజయ్ గారు ప్రతి సెషన్ వీడియో రికార్డింగ్ మా వాట్సాప్ గ్రూప్లో పెడుతున్నారు. అది మేము అందరికీ సర్కులేట్ చేసేటట్లు మమ్మల్ని ప్రోత్సహించండి. మా చిన్న బైబిల్ స్టడీ చేత సార్వత్రిక సంఘం కూడా మేలు పొందేటట్లు మమ్మల్ని వాడుకోండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున వేడుకుంటున్నాం. ఆమేన్. 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 ఆమేన్.